నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేక ర్యాలీలతో ప్రచారం చేస్తున్న కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో విశేష స్పందన వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తణుకులో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. ఎమ్మెల్యే ఆరుమిల్లి కృషితో మహిళలకు తణుకులో ఆరంభమైన ఉచిత కుట్టు శిక్షణ తరగతులు, నమోదైన 144 మంది నారీమణులు. రోడ్డు ప్రమాద బాధితురాలు వైద్యం కోసం 20,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, దాతలను అభినందించిన సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు. చౌక డిపో డీలర్ల ఉపాధిని నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వెల్లడించేందుకు న్యూయార్క్ నగరం చేరుకున్న అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్ వెంట ఉన్న మిగిలిన ఎంపీల బృందం. పద్మశ్రీ మిర్యాల అప్పారావు స్ఫూర్తితో కళారంగాన్ని అభివృద్ధి చేయాలి, వృత్తి కళాకారులకు రావులపాలెంలో ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. యోగాంధ్ర సాధనే లక్ష్యంగా తలపెట్టిన కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. యోగా మంత్లో భాగంగా మాస్టర్ ట్రైనీలకు యోగా శిక్షణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని ప్రత్యక్షంగా 100 మందికి, ఆన్లైన్ ద్వారా 200 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో 7గురిని ఎంపిక చేసి ఆదివారం శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా బ్యాచ్కు 50 మంది చొప్పున గ్రామాల్లో విడతల వారీగా కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నుంచి మండలాలు, పురపాలక సంఘాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరగనున్నాయి. ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత వస్తుంది. కుడి చేతులు తీసుకొచ్చి ఎడమ వైపు ఆంచండి. కపాలభాతి. ఈ బ్రెయిన్ కి సెకండ్ బ్రెయిన్. దేశ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నట్లు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక చెప్పారు. తణుకులో ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్ కీ బాత్ ను వీక్షించి మాట్లాడారు. చాలా గొప్పగా ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజల విజయాలను, సమాజం కోసం వారు చేసే ప్రయత్నాలను నాకు పంపిస్తూ ఉండండి. రాబోయే మన్ కీ బాత్ కార్యక్రమంలో మళ్ళీ కలుగుతాం. ఎన్నో కొత్త విషయాలు. నమస్కారం. రుచే కాకుండా భారతీయుల శ్రమ, ఆశలు వెళుతమై ఉంటాయి. ఇప్పుడు ఈరోజు 122వ మన్ కీ బాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ప్రతి నెల చివరి ఆదివారం నాడు మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా ఏ నెలలోనూ ఆపకుండా జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. బహుశా ప్రపంచంలోనే ఒక దేశాధినేత ఆ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రతి నెల మాట్లాడినటువంటి ఒక నేత ఎవరు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందులో భాగంగా ఈ నెల జరిగినటువంటి మన్ కీ బాత్లో ఈ దేశంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కానీ, విజయాలు కానీ, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఏదైనా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం కూడా పంపించవచ్చు. ఉదాహరణకి మన తణుకులో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో వారు ప్రస్తావించాలి అని కానీ మనం అనుకున్నట్లయితే ఆ కార్యక్రమాన్ని మనం చక్కగా తీసి మనం అప్లోడ్ చేసినట్లయితే దాన్ని వచ్చే నెల మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. గత నెలలో జరిగినటువంటి పహల్గామ్ సంఘటన, ఆ తరువాత ఆపరేషన్ సింధూర్, అందులో భారతదేశం సాధించినటువంటి విజయం, ఇవన్నీ కూడా వారు ప్రస్తావిస్తూ అసలు మన దేశంలో ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇంత గొప్ప చరిత్ర, ఇవన్నీ తెలియని వాళ్ళకు కూడా యువతకు కానీ మళ్ళీ తెలుసుకునేటువంటి ఒక అవకాశం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు జూనియర్ డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్, ముఖ్య కార్యకర్తలు కొడమంచిలి జితేంద్ర,
పూలిశెట్టి బాలాజీ, నీలాపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నిర్వహించిన సభలో కూడా డాక్టర్ ముళ్లపూడి రేణుక పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా జూన్ 9వ తేదీన శివాజీ హిందూ ధర్మరక్ష వేదిక ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న శివాజీ శోభాయాత్రను ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అన్ని గ్రామాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ, ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ నాయకులు చింతోజు ప్రసాద్, చింతాకుల గోపాలకృష్ణలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కృషితో ఏర్పాటైన ఈ శిక్షణా శిబిరం 90 రోజులు కొనసాగుతుందని తెలిపారు. దీనిని వినియోగించుకునేందుకు నమోదైన 144 మంది మహిళల్లో 72 మంది చొప్పున 2 షిఫ్టులుగా ఉదయం, మధ్యాహ్నం ట్రైనింగ్ ఇస్తారని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి మంచి ఉపాధి కల్పించే స్థాయిగా ఈవేళ ఈ ట్రైనింగ్ మిషన్స్, కుట్టు మిషన్ ట్రైనింగ్ బాగా జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. నాంది పలికిన ఈ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఉపయోగించుకోవాలని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈవేళ ఈ 650 కేంద్రాలు పరిపూర్ణంగా మన తణుకు అసెంబ్లీలో ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే దానికి స్థానిక శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారి కృషి, ప్రోత్సాహం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్క ఉపాధి హామీ వచ్చినా, ఏ ఒక్క పథకం వచ్చినా దాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేటట్టు సమయాన్ని వెచ్చించి ఒక దిశ మార్గం వేసే ఒక స్థానిక ఎమ్మెల్యే మనకు తణుకు అసెంబ్లీలో ఉండటం నిజంగా మీ తణుకు అసలు అందరూ అదృష్టంగా నేను తెలియజేసుకుంటున్నాను. వేల్పూర్ రోడ్లోని మసీదు ప్రక్కన ఉన్న శ్యామ్ ఇంటర్నేషనల్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, కోశాధికారి గమిని రామచంద్రరావు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి తమరాపు రమణమ్మ, పట్టణ నాయకులు కుప్పాల ఇందిరాదేవి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఇదే భవనంలో ప్రధాని మోడీ మనసులోని మాట పేరుతో నెలకొకసారి నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నారిని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బల్లాడ నాగరాజు, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, ప్రధాన కార్యదర్శి రసబత్తుల అనుకుమార్లు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, ఎండి జనరల్ వైద్య నిపుణులు సుంకవల్లి నీలు మహేంద్రాలు సంచార శకటం ద్వారా పర్యటించి పట్టణంలోని 6 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సంస్థ సభ్యులు కె రామ్మోహనరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన సమావేశంలో కూడా ఒక మహిళకు ఆర్థిక సహకారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ ఢీకొని వైద్య చికిత్సలు పొందుతున్న ముప్పిడి అనూష అనే పేద మహిళకు వైద్య ఖర్చుల కోసం సంస్థ తరఫున 10,000, ఉంగురి హనుమంతరావు 5,000, పరిమి సూర్యారావు మరొక 5,000, మొత్తం 20,000 రూపాయలను ఆమె తల్లికి అందజేశారు. సంస్థ అధ్యక్షురాలు కటార శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడారు. మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క సంస్థ పేరుని మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా మీరు సక్సెస్ఫుల్ తీసుకుంటే ఒక 2,000 మంది సభ్యులను తీసుకోగలిగితే, ఎందుకంటే మనకి ఎన్నో అప్లికేషన్లు వస్తాయి. ఒకటి ఆరోగ్యపరంగానూ అప్లికేషన్లు చాలా ఉన్నాయి. అలాగే 2 ఎడ్యుకేషన్ పరంగా 3 కెలామిటీస్ అంటే ఏమైనా అన్ఫోర్చునేట్ యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి జరిగినా, లేకపోతే అనాథ బాడీస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మున్సిపల్ రెఫరెన్స్ వచ్చినా వాటిని కూడా ఎన్ని మనం కమిట్ చేయడానికి కొంత ఫండ్స్ కూడా చాలా అవసరం. ఇందులో కూడా భగవంతుడు దేవగా ఇది కోఆపరేషన్ ఆల్ ది మెంబర్స్
ఏది నూనెగా ఎంతో కొంత ఉత్సాహంగా ఈ మానవ సేవ అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని రకాల సేవలు చేస్తుంది. పట్టణ శివారు పెరవల్ రోడ్లోని కోగంటి హోంలో నిర్వహించిన ఈ సేవా సభలో కార్యదర్శి బొల్లం రామకాశి, నాయకులు ఎస్వి సతీష్ బాబు, కటారి విశ్వనాథం, బివి రామకృష్ణ, అత్తిన కాశీ విశ్వనాథం, ఏ రాజరాజేశ్వరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.